ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి మనవడా అలా ఉన్నావు? ఏమంది నా మనవరాలు? పెళ్లి తీరిగ్గా వీలు చూసుకొని చేసుకోవాలని నేను, లేదు త్వరగా చేసుకోవాలని తను పోటాపోటీగా మాట్లాడుకున్నాం. అంతేగా? అంతే కదా రామా? పెళ్లికి నీకు లేని తొందర, మాకు లేని తొందర తనకెందుకో. అంటే అదేం లేదండి, మా పెళ్ళి అనుకున్నప్పుడల్లా ఏదో ఒకటి జరిగి అయిపోతుంది కదండి. ఆ పెళ్లి త్వరగా అయిపోయింది అనుకోండి, ఏ గండం లేకుండా మా ప్రేమ గెలిచినట్టు అవుతుంది. అవునవునులే, ఊరందరి కళ్ళన్నీ మీ జంట మీదే. ఈ ముసలి దొక్కుతి. రామలక్ష్మి అన్నట్టుగానే త్వరగా పెళ్లి పెట్టుకుంటే మంచిది రఘు. నేను అదే అనుకున్నానమ్మా. పంతులు గారిని పిలిపించి మళ్ళీ ఒకసారి వీళ్ళ జాతకాలు చూపించి తొందరలోనే ఏ ముహూర్తాలున్నాయో మీకు కబుర్ చేస్తాను బావగారు. అలాగే బావగారు, వస్తాం. మంచిది. నమస్కారం. నమస్కారం. శౌర్య, వెళ్దామా? మీ అత్తయ్య గారి ఆశీర్వాదం కూడా తీసుకో శౌర్య. చచ్చారనుకున్న వాళ్ళు చచ్చినట్టే ఉండాలి. మా ఇంటి విషయాల్లోకి ఇలా హారతి పళ్ళాలు పట్టుకొని వచ్చేయకూడదని చెప్పమ్మా. ఏంటి చెల్లెమ్మా, వచ్చినప్పటి నుంచి దూరంగా ఉంటున్నారు? ఏం మాట్లాడట్లేదు? వెళ్ళు శౌర్య, మీ అత్తయ్య గారి బ్లెస్సింగ్స్ తీసుకో. వెళ్ళు. ఆగు శౌర్య. నాకు భార్య లేదు, నా కూతురుకి తల్లి లేదు. నాకు భార్య లేదు, నా కూతురుకి తల్లి లేదు. లేదు 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 నా కూతురుకి తల్లి లేదు. ఆ గీత అవతలి వాళ్లతో ఈ ఇంటికి ఏ సంబంధమూ లేదు. రామలక్ష్మికి తల్లైనా తండ్రైనా నేనే. మీరు వెళ్ళిరండి బావగారు. వెళ్ళొస్తాం బావగారు. పద శౌర్య, పద. శివ, అన్నయ్య. పంతులు గారిని పిలిపించు. సరే అన్నయ్య. ఏంటదియా? ఈ లోయలో దూకి చచ్చిపోతావా? నువ్వు దూకితే నేను బ్రతుకుతానా? వెంటనే నీతో పాటు నేను కూడా దూకేస్తాను అద్యా. అయితే పద, దూకు. అద్యా, పద, దూకు. వద్దాత్యా, దూకు. వద్దాత్యా. మనకెందుకు చెప్పేది? ఇంకా చాలా లైఫ్ ఉంది. వద్దాత్యా. అద్యా, 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 ఇదిగో, ఇది పట్టుకో. నేను నీకు బలవంతంగా తాళి కట్టినందుకు నీ కోపం ఉంటే నన్ను తిట్టు, కొట్టు.
ఆద్య 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 ఆగు అమ్మా ఆద్య అమ్మా అబ్బా అయ్యో ఆద్య ఆద్య అబ్బా ఆద్య 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 అబ్బా ఆద్య ఆద్య అయ్యో ఆద్య ఆద్య అమ్మా ఆద్య ఆద్య వద్దాద్య ఆద్య ఆద్య అయ్యో ఆద్య ఆగాద్య ఆద్య అయ్యో అమ్మా ఆద్య అమ్మో అమ్మో సినయ్య ఆలోచిస్తున్నావేంటి? అడిగేది నిన్నే. ఈ కట్లేంటయ్యా? అడుగుతుంటే చెప్పవేంట్రా? అడగవేంటి? ఎవరైనా కొట్టారేమో. ఏం మాట్లాడుతున్నారు? ఎవరైనా కొట్టడం ఏంటి? ఈ సీన్ గన్ని కొట్టే మగాడు ఎవడైనా ఉన్నాడా? ఓహో, అయితే ఆడవాళ్ళు ఏమైనా కొట్టారేమో. అయ్యో అయినా ఆ గీత అవతలు ఉండే వాళ్ళకి మతిలేని డౌట్స్ ఎక్కువైపోతున్నాయి. మరెలా తగిలాయిరా ఇన్ని కట్లు? ఎందుకు కట్టారు? అడగవేంటి? చెప్పు సీనయ్య, ఏం జరిగింది? ఆద్య అత్తయ్య అదే కాలు జారి పడి కింద పడిపోయిన అత్తయ్య. కాలు జారితే ఇలా ఎందుకురా దెబ్బలు తగులుతాయి? అడగవేంటి? కరెక్టే కదా సీనయ్య, కాలు జారితే ఇలా ఎందుకు దెబ్బలు తగులుతాయి? నిజం చెప్పు, ఏం జరిగింది? అత్తయ్య నిజంగానే కాలు జారి పడిపోయిన అత్తయ్య. కానీ జారింది బండ మీద నుంచి కాదు, కొండ మీద నుంచి. అయ్యో, ఓ, కొండ. మనూరు చెరువు దగ్గర కొండ ఉందే, ఆ కొండ మీద నుంచి పడిపోయాను. షూ, అబ్బా కొండ మీద కిందకెళ్ళినట్టురా. అడగరేంటి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.